హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చేసరికి ఐక్యూ న్యూ టెన్నర్ గురించి మాట్లాడుకుందాం. సో ఐక్యూ న్యూ టెన్నర్ మనకి మార్చి 11వ తారీఖు ఇండియాలో లాంచ్ అవుతుందన్నమాట. సో అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు, అలాగే అమెజాన్లో మనకి బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి దీని గురించి. సో మార్చి 11వ తారీఖు ఈ ఫోన్ అయితే వస్తుంది. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్ కోసం, ఎందుకంటే 30,000 దగ్గర ఒక మంచి గేమింగ్ ఫోన్ అయితే ఇది అవుతుంది అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే ఐక్యూ న్యూ నైన్ ప్రో చాలా హిట్ అయింది, కాకపోతే ఈసారి వచ్చి ఐక్యూ న్యూ టెన్నర్ అనేది అంత హిట్ అయితే అవ్వదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఐక్యూ న్యూ నైన్ ప్రో సక్సెస్ అయితే కాదు. సో మీరు అనుకోవచ్చు అదేంటి బ్రో అలా అంటున్నాం అని చెప్పేసి, ఎందుకంటే ఐక్యూ న్యూ నైన్ ప్రో సక్సెస్ ఏదైతే ఉందో ఐక్యూ న్యూ 10 ప్రో అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వాలి. యాక్చువల్గా అయితే చైనాలో లాంచ్ చేసిన ఐక్యూ న్యూ 10 అలాగే ఐక్యూ న్యూ 10 ప్రో రెండు ఫోన్స్లో అక్కడ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఐక్యూ న్యూ 10 మనకి ఇండియాలో న్యూ 10 ప్రో లాగా రావాలి. ప్రతిసారి మనకి అంతే జరుగుతూ ఉంటుంది. సో ఐక్యూ న్యూ 9ని న్యూ 9 ప్రో లాగా తీసుకొచ్చారు పోయినసారి కూడా. సో ఈసారి కూడా అలానే తీసుకురావాలి. కాకపోతే యాక్చువల్గా ఐక్యూ న్యూ 10 అనేది ఈ స్పెక్స్తో రావట్లేదు, అసలు ఈ ఫోనే కాదనమాట. 4 months బ్యాక్ చైనాలో ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు, ఐక్యూ Z9 టర్బో అని చెప్పేసి. అప్పుడు ఆ ఫోన్ ఇండియాకి వస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు, కాకపోతే రాలేదు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అప్పుడు ఐక్యూ న్యూ నైన్ ప్రో ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయింది. ఆ ఫోన్ తీసుకొచ్చారనుకోండి, అదే 30,000 దగ్గర మళ్ళీ వీళ్ళకి కాంపిటీషన్ అయ్యి ఆ సేల్స్ పడిపోతాయని చెప్పేసి తీసుకురాలేదు. Z9S ప్రో రాకముందే ఈ ఫోన్ అయితే అక్కడ చైనాలో లాంచ్ చేశారు, ఐక్యూ Z9 టర్బో అని చెప్పేసి. ఆ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ స్పెక్స్ అయితే ఉంటుంది, 674 mAh బ్యాటరీ ఉంటుంది. అదే స్పెక్స్ని అదే ఫోన్ యాజ్ ఇట్ ఈస్ మీరు చూడొచ్చు, అక్కడ మీకు ఫోటోస్ కూడా వేస్తాను స్క్రీన్ మీద. సేమ్ అదే ఫోన్ మనకి ఐక్యూ న్యూ 10R లాగా తీసుకొస్తున్నారు. యాక్చువల్గా న్యూ 10 ప్రో లాగా రావాలి, కాకపోతే న్యూ 10R అని చెప్పేసి నేమ్ చేంజ్ చేశారు. ఓకే, కాకపోతే నేమే కాదు, డైరెక్ట్గా ఫోనే చేంజ్ చేశారు. మీరు గమనిస్తే ఇక్కడ అదే స్పెక్స్తో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. దీని స్పెక్స్ చూడండి, స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. 6.7 inch 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. దీన్ని మీకు LTPO ప్యానల్తో రాదు అనుకుంటా ఈసారి అయితే, ఎందుకంటే పోయినసారి మీకు LTPO ప్యానల్ ఉంది, అక్కడ లాంచ్ చేసిన ఐక్యూ Z9 టర్బోలో LTPO ప్యానల్ అయితే లేదు. ఒకవేళ డిస్ప్లేలో LTPO ప్యానల్ లేకపోతే ఇది కూడా ఒక మేజర్ కాన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. సో బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంది, సోనీ సెన్సార్తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ మీకు 16 MP కెమెరా అయితే ఉంటుంది. 6400 mAh బ్యాటరీతో వస్తుంది, 90 watts సపోర్ట్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఐక్యూ Z9 టర్బో యొక్క స్పెక్స్ అనేవి చైనాలో లాంచ్ చేసినప్పుడు. సేమ్ అదే స్పెక్స్ని ఐక్యూ న్యూ 10లో కూడా దింపేశారనమాట. 4 నెలల క్రితం ఐక్యూ Z9 టర్బో లాంచ్ అయిన చైనాలో అదే ఫోన్ని ఇప్పుడు కొత్తగా నేమ్ చేంజ్ చేసి ఇండియాలో తీసుకొస్తున్నారు అనమాట. సో స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్తో మనకి పోకో F6 వస్తుంది, 23,000కే వస్తుంది ఆఫర్స్లో. అక్కడ ఆ ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ 8 Gen ప్రాసెసర్ని 30,000 పెట్టి ఎవరు కొంటారు చెప్పండి. సో వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 35,000 నుంచి 40,000 మధ్యలో, 30 నుంచి 40,000 మధ్యలో అక్కడ ఐక్యూకి కాంపిటీషన్ లేదు. అక్కడ ఉన్న OnePlus 13R ఒకటి కెమెరాస్ అనేవి అంత సరిగ్గా లేక చాలామంది దాన్ని తీసుకోవట్లేదు. సో దాన్ని వీళ్ళు అలసిగా తీసుకొని అక్కడ మేము ఏం చేసినా నడుస్తుంది అన్నట్లు వీళ్ళైతే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు, ఎవరేం మాట్లాడరు అన్నట్టు. సో అందుకే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఐక్యూ న్యూ నైన్ ప్రో చాలా హిట్, చాలా మంది ఉన్నారు గేమింగ్ కోసం. 8 Gen ప్రాసెసర్తో వస్తుంది, LTPO ప్యానల్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దాని సక్సెస్ అంటే ఇంకా మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. 8 Gen ప్రాసెసర్ ఉంటుంది, ఫాస్టర్ ర్యామ్ ఉంటుంది, ఈసారి UFS 4.0 తీసుకొస్తారు బేస్ వేరియంట్లు కూడా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ వీళ్ళు ఇలా చేసేసరికి నాకు అసలు నచ్చలేదు. 8 Gen ప్రాసెసర్ తర్వాత 8 Gen 3 ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే 8 Gen 3 అనేది 8 Gen 3 కన్నా తక్కువ. సో దాన్ని ఎలా తీసుకొస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దాని సక్సెసర్ లాగా అయితే. సో యాక్చువల్గా లాంచ్ అయిన ఐక్యూ న్యూ 10 తీసుకొస్తే చాలా బాగుండేది. సో నేనైతే వెయిట్ చేశాను, మంచి ఫోన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ తీసుకొస్తున్నారు, అదే స్పెక్స్, అప్గ్రేడ్స్ ఏం కనిపించట్లేదు. సో నాకైతే డౌన్ గ్రేడ్ లాగా అనిపిస్తుంది. సో అదే 4 months బ్యాక్ అయిన లాంచ్ అయిన ఫోన్ని ఇప్పుడు తీసుకొచ్చి న్యూ 10R అని చెప్పేసి పేరు పెట్టి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఐక్యూ వాళ్ళకి తెలియాలి మరి. సో ఇది ఇవాళ వీడియో వచ్చరికి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒక క్వాలిటీ కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అండ్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.